లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ నగరంలో ఊర పండగకు ఏర్పాట్లు. వడ్ల దాతిలో సిద్ధమైన గ్రామ దేవతల కర్ర విగ్రహాలు. అర్ధరాత్రి నుండి మొదలు కానున్న వేడుకలు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. నర్పల్లి మండల పర్యటనలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి స్పష్టం. చదువుల తల్లి ఆలయంలో మంత్రుల పూజలు. ట్రిపుల్-ఐటీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రుల సూచనలు. నలభై 44వ నంబర్ జాతీయ రహదారిపై దొంగల బీభత్సం. లారీని ఆపి 4 లక్షల విలువ చేసే సెల్ ఫోన్ల దొంగతనం. సిరికొండ ఫాల్స్ రేంజ్ పరిధిలో పులి సంచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల విజ్ఞాపన. ఆదివారం నిజామాబాద్ లో జరిగే ఊర పండుగ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు సార్వజనిక కమిటీ పెద్దలు. 13న నిర్వహించే పండుగ కోసం ఈ నెల 8న బండారి కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్రంగి దాతిలో కర్ర విగ్రహాలు సిద్ధమయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుండి పండుగ శోభ మొదలు కానుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే ఊర పండుగకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుండి కార్యక్రమాలను మొదలు పెడతారు. నిజామాబాద్ పట్టణ సార్వజనిక కమిటీ పెద్దల నేతృత్వంలో ఈ వేడుక నిర్వహిస్తారు. పురాతన కాలంలో సంభవించిన అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మొదలుపెట్టిన గ్రామ దేవతల పండుగ నేడు ఊర పండుగగా మారింది. బండారి వేసిన నాటి నుండి కర్ర విగ్రహాలను తయారు చేయడంలో వడ్రంగులు నిమగ్నమయ్యారు. మహాలక్ష్మి, 5 చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, పావుడలమ్మ, ఆడెల్లి పోచమ్మ, పెద్దమ్మ, కొండల రాయుడు, బోగసాని, రాత్నం, సార్గమ్మ ప్రతిమలను తయారు చేశారు. నాటి నుండి వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం కొత్త విగ్రహాలను తయారు చేసి పాత విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. మొత్తం మీద ఊరి పండుగ సందడి మొదలైంది. 1930 సంవత్సరంలో నిజామాబాద్ మొత్తం ప్లేగు వ్యాధి గత్తర వచ్చిందని చెప్పేసి పెద్ద మనుషులు భయపడ్డారు. వచ్చిందని చెప్పేసి అన్నారు. వచ్చింది, చాలామంది మరణించడం జరిగింది. అప్పుడు అంటు రోగం అని చెప్పేసి భావించి ఈ అంటు రోగానికి శాంతి ఎట్లా చేయాలని చెప్పేసి గ్రామ పెద్దలు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకోక అమ్మవారికి శాంతింపజేద్దామని చెప్పేసి అమ్మవారికి కొత్తగా మూటలు తయారు చేసి ఊరేంపుగా ఊరు పురమేరల్లో ప్రతిష్ఠిస్తే ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉంటుందని చెప్పేసి భావించి ఊర పండుగ కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి పూనుకున్నారు. అప్పుడు అమ్మవారికి అమ్మవారిని తయారు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఊరు చివరన ఊరు పొలిమేరలో ప్రతిష్ఠించగా ఆ కలరా వ్యాధి రాకుండా మొత్తం మాయమైందని చెప్పేసి పూర్తి నమ్మకం విశ్వాసంగా భావించి ప్రతి సంవత్సరం అట్లా జరిగిందని చెప్పేసి ప్రతి సంవత్సరము ఎటువంటి అంటు రోగాలు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలని అమ్మవారిని భక్తి శ్రద్ధతో. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల జీవితాలలో వెలుగులు నింపుతుందని ఆయన తెలిపారు. దర్పల్లి మండలంలో శనివారం నాడు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటించారు. మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవటం వలన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. మొదటి విడతలో 1 లక్ష రూపాయలు తమకు అందాయని లబ్ధిదారులు ఎమ్మెల్యేతో తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇతర పార్టీల నుండి 15 మంది యువకులు ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి యువకులు పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తుందని ఆయన చెప్పారు.
పేదవాళ్ల కోసం సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేష్, మండల అధికారులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చెలిమెల నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి, సుభాష్, సురేందర్ గౌడ్, గాదరిపోతున్న చెలిమెల శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన మీకు ఏమైనా వస్తాడేమో అనుకున్నట్టున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇవాళ అడ్డంగా దొరికిపోయినారు. కాళేశ్వరము ఎవడన్నా చూడండి, ఇప్పుడు ఇది బంగ్లా కట్టినాం, ఇది మనం ఇప్పుడు గౌడ సంఘం కట్టినాం. ఇది ఒక 50 ఏళ్ళ దాకా చెక్కులు చదవది. ఎవరు కట్టారు? మేస్త్రి కట్టారు, పెద్ద ఇంజనీర్లు కట్టలేదు. కానీ ఇలా మరి కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు 3 ఏళ్ళకి మునిగిపోయింది, పూగిపోయిందంటే దాంట్లో ఎంత అవినీతి జరిగిందో ఇక మీరు ఆలోచించండి. వాళ్ళ పనిచేసే ఇంజనీర్లు మన ఏసీపీకి దొరికారు. హరిరామ్ అని ఏఎన్సీ ఉండే, తర్వాత శ్రీధర్ అని, నూనె శ్రీధర్ అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, చిన్న ఆఫీసర్, ఆయన దగ్గర 300 కోట్ల ఆస్తి దొరికింది. ఒక ఇంజనీరే 100 కోట్లు తిన్నారంటే ఇక కేసీఆర్ కుటుంబము మరి దాంట్లో ఎంత తిన్నారో మీరు ఆలోచించండి. అంటే అది ఒకటే కాదు, ఇక గొర్రెల స్కామే, చేపల స్కామే, ఫార్ములా 1 స్కామే. భక్త ప్రహ్లాద సినిమాలు ఉంటుంది. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అడుగుతానట్టు, ఎక్కడున్నాడా మీ హరి చూపి అని అంటే ఆయన ఒక పాట పాడుతున్నాడు, ఇందుకు వెళ్ళడు అందు లేడని సందేహం వలదు, ఎందెందుకు కలిగినా అన్నది వెళ్ళడని. అంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి అవినీతి ఎన్నో ఉన్నది, ఎంత కాదు ఇక అన్నింటిలో ఉన్నది. మొత్తం ఇలా తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసిపోయి ఇవాళ ప్రజలందరూ కూడా తేరుకొని మరి కాంగ్రెస్కి ఆదరించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే సబ్బదగా తిని, అప్పుడేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో సెక్రటరీకి రాలే. ఒక ముఖ్యమంత్రి 4 ఏళ్ళు సెక్రటరీ రాడు, ముఖ్యమంత్రి కూడా చరిత్ర అంటే కేసీఆర్. ఇవాళ అపోజిషన్ లీడర్ ఉన్నాడు, ఇలా ఫామ్ హౌస్లో ఉంటున్నాడు, అసెంబ్లీకి వస్తాడు, 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు, ఫామ్ హౌస్లో అంటున్నాడు. ఇక వాళ్ళు కూర్చొని కుట్రలు అంతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా, కాంగ్రెస్ పార్టీ అట్లా, కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలను అమలు పరచలేదు. అయ్యా మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? మీకు ఓపిక లేదా? ఇలా ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, ఎన్ని రోజులకు ఇచ్చారు? 5 ఏళ్ళకి ఇచ్చారు. 5 ఏళ్ళకి ఇచ్చినా కాదు, ఎన్నికలు ఒక ఓటు ఎన్నిసార్లు వస్తుంది? 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఈ అసెంబ్లీనే 5 ఏళ్ళకి ఎన్నుకోబడ్డది. మరి మేము చెప్పినా ఖచ్చితంగా 5 ఏళ్ళలో కూడా చేస్తాం. ఇలా తెలంగాణ రాగానే చేయాలని లేదు. అయినా కానీ ఎన్ని అప్పులు ఉన్నా, ఎంత కష్టం వచ్చినా, ఎంత దోపిడీకి గురైనా, తెలంగాణ ఇలా అప్పుల పాలైనా కానీ మరి ప్రజలకు ఇచ్చిన మాట మీద మనం ఉండాలని చెప్పి మరి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఇలా మీకు తెలుసు, రైతులకు చాలామందికి, అందరికని చెప్పలేదు కానీ ఒక 25 లక్షల మంది రైతులకు ఇవాళ మనకు రుణమాఫీ అయింది. అందరికి కూడా బోనస్ వచ్చింది 500 రూపాయలు సన్నవడ్లకు. అందరికి కూడా రైతు భరోసా వచ్చింది. 9 రోజులలో 9,000 కోట్లు వేసినాం. ఇలా రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం. ముధోల్ నియోజకవర్గంలోని బాసరలోని సరస్వతి ఆలయంలో రాష్ట్ర మంత్రులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పలువురు పాల్గొని పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న మంత్రులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణంలో మంత్రులు కొండ సురేఖ, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పలువురు ఎమ్మెల్యేలు ఆలయంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగానే బాసర అమ్మవారి క్షేత్రంలో ఇటీవల 9 కోట్లతో పునర్నిర్మించిన టీటీడీ అతిథి గృహాన్ని, 3.40 కోట్లతో నిర్మించిన ఈవో ఆఫీసును మంత్రులు కొండ సురేఖ, వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఆలయ పండితులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని యాదాద్రి తరహాలో బాసర అభివృద్ధి ప్రభుత్వం చేస్తుందని కొండ సురేఖ అన్నారు. అలాగే బాసర చదువుల తల్లి అమ్మవారి ఆలయం పేరొందిన పుణ్యక్షేత్రమని ఆమె కొనియాడారు. అలాగే 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలను పట్టించుకోలేదని, ఎక్కడికి వెళ్లినా అన్ని అసౌకర్యాలున్నాయని మంత్రి కొండ సురేఖ ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆలయాల్లో దర్శనానికి పిల్లలతో వచ్చిన తల్లుల కోసం ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆలయాన్ని మరింత డెవలప్మెంట్ చేస్తామని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ
గత ప్రభుత్వం ఎన్నో లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి కూడా ఆలయాల అభివృద్ధి చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఆలయాలు అన్ని అభివృద్ధి జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆలయాల అభివృద్ధి మరింత జరుగుతుందని, అలాగే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయించాలని కోరారు. అదేవిధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా బీజేపీ ఎంపీ గౌడౌన్ నాగేష్ మాట్లాడుతూ ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చాలా మటుకు నిధులు కేటాయించారని, మళ్లీ తెలంగాణ మంత్రులు చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వచ్చే విధంగా తోడ్పడతామని ఎంపీ గౌడౌన్ నాగేష్ వెల్లడించారు. అదేవిధంగా ముధోల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కోరిన విధంగానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక నిధులు వచ్చేలా ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. అంతేకాకుండా బాసర ఆలయ అభివృద్ధి కోసం ఎందరో మంది కొన్ని కోట్ల రూపాయలు దాతల రూపంలో ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు బాసర IIITకి చేరుకుని వన మహోత్సవంలో భాగంగా మంత్రులు కొండ సురేఖ, వివేక్ వెంకటస్వామి, ఎంపీ గౌడౌన్ నాగేష్, ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్, వేణుగోపాలాచారి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో పాటు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తదితరులు మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం IIIT కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి IIITని స్థాపించి అభివృద్ధి చేశారని, ఇప్పుడు మళ్లీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, పిల్లల భవిష్యత్తును మరింత అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తుందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఇక్కడ 2018లో 24/7/2018లో 50 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసం ఆనాటి ప్రభుత్వం మంజూరు ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజు నేను ఎంపీగా ఉన్నాను. 8 కోట్ల రూపాయలు 8.20 ఖర్చు చేసుకోవడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా మిగతా పనులు కూడా చేసి పెట్టాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతూ, ఎందుకంటే డిపిఆర్ కూడా చాలా రోజుల నుంచి గౌరవ పెద్దలు వేణుగోపాలాచారి గారు తెలుసు, అదే మాదిరిగా మొన్నటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి తెలుసు. చాలా సందర్భాల్లో చేసిన అది కాలేకపోయింది. డిపిఆర్ అప్రూవల్ చేస్తుంది, దాన్ని కూడా అప్రూవ్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ, గోదావరి పుష్కరాల గురించి కూడా, ఎందుకంటే మనము స్టేట్ నుంచి ఎంత పెడతా ఉన్నాం, మనము ఎంత అడుగుతున్నాం, సరే మనం అడగడానికి ఎంత అడగచ్చు. ఎందుకంటే మన ప్రాంతంలో కూడా ఎక్కువగా గోదావరి ప్రవహిస్తుంది కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో 5 ఎకరాల స్థానిక ఎంపీగా మా యొక్క కేంద్ర మంత్రులందరితో కలిసి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగా తీసుకోవడానికి సంతోషిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 3000 ఇళ్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సన్న బియ్యము 3500 సన్న బియ్యము. ఇప్పుడు రైతు భరోసా కూడా రైతులకు అన్ని చోట్ల కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. కానీ బాసర ఇక్కడ చదువు అందరు కూడా పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ మంచి చదువు కల్పించాలని తర్వాత అని చెప్పి ఇక్కడ మొక్కుతున్న తర్వాత వాళ్ళందరికీ కూడా చదువులో ధ్యాస రావాలని చెప్పి ఈ ఆలయానికి ముఖ్యమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగంలో అన్ని చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా అందరికీ మంచి విద్య రావాలని చెప్పి ఈ ఆలోచనతోని ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 60,000 కోట్ల అప్పుతోని 8 లక్షల కోట్ల అప్పు తెచ్చినప్పటికీ కూడా విద్య గురించి రాష్ట్ర ప్రభుత్వము అన్ని బడ్జెట్లలో మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు మొన్న కూడా 10,000 ఉద్యోగాలు టీచర్లందరికీ కూడా భర్తీ చేసి అన్ని స్కూళ్లలో మంచి టీచర్లు ఉండాలని చెప్పి ఆ ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా ఇదే చర్చ చేయడం జరిగింది. గిగ్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి. వారందరికీ కూడా మినిమం వేజెస్గా వచ్చేలాగా ఒక చట్టం తీసుకురాబోతున్నాము.
దాంతోపాటు చాలా చోట్ల కూడా ఈ 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము మినిమం వేజెస్ పెంచలేదు. ఈ రాష్ట్ర కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది. దాన్ని తుది మెరుగులు దిగ్గకపోవడం వలన అది ఓపెనింగ్ చేసుకోలేకపోయాము. దానికి ఈరోజు 9 కోట్ల రూపాయలతోటి మరమ్మతులు చేపించి ఈరోజు అది ప్రజలకు అంకితం చేస్తూ దాన్ని ఓపెనింగ్ చేయడం మరి చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటుగా 3,48,00,000తోటి ఈ ఈవో బిల్డింగ్ ను కూడా ఈరోజు పూర్తి చేసుకొని దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ ఎండోమెంట్ నుంచి కమిషనర్ గారు టాయిలెట్స్ కూడా మంజూరు చేస్తూ 40 లక్షల రూపాయలను కూడా మరి జీవో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఏవైనా అవసరం ఉంటే మరి దాన్ని ఇక్కడ ఈవో గారు ప్రతిపాదిస్తే దానికి కూడా నిధులు మంజూరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్షేత్రము మరి మహాభారత యుద్ధం తర్వాత వ్యాస మహర్షి వచ్చి ఇక్కడ తాను ప్రశాంతంగా తపస్సు చేసుకుందామని ఒక గుహలో ఉన్నప్పుడు ఆయనకు రోజు ఒక జ్యోతి కనిపిస్తూ ఉండేది. కళ్ళలో కనిపిస్తూ ఉంటే ఆయన చాలా కొంచెం మామూలుగా సీరియస్ గా తీసుకోలేదు. అలా ప్రతినిత్యం కూడా కనిపిస్తున్న సందర్భంలో మరి ఒక రోజు ఆ జ్యోతితో మరి మాట్లాడితే ప్రతిస్పందిస్తున్నా అని చెప్పి ఎందుకు నువ్వు ఈరోజు రోజు కనిపిస్తున్నావు అన్నప్పుడు ఆ జ్యోతి కూడా స్పందించి మరి ఇక్కడ ఒక మరి శక్తివంతమైనటువంటి ఆలయ నిర్మాణం మీ చేతుల మీదుగా జరగాల్సి ఉంది, అందుకే నేను కనిపిస్తా ఉన్నాను, ఆ బాధ్యత మీది కాబట్టి ఇక్కడ నిర్మాణం జరగాలని కోరినప్పుడు మరి ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చి రోజు గోదావరి నుంచి ఇసుక తీసుకొచ్చి మరి ఒక దగ్గర కుప్ప వేస్తున్న సమయంలో ఆ ఇసుకలోంచి ఆవిర్భవించినటువంటి స్వయంభూ అమ్మవారే ఈ రోజు మనం పూజిస్తున్నటువంటి బాసర అమ్మవారు. అది కూడా కల్పించినటువంటి ప్రభుత్వం. ఆ రోజు యాదగిరిగుట్ట నిర్మాణం చేసినా కూడా అక్కడ కూడా భక్తులకు ఏ వసతులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా మరి అవసరాలను బట్టి అక్కడ మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా అక్కడ గండ దీపం అని బయట పెట్టి రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఈ రహదారిపై వాహనాల సంచారం ఉంటుంది. కానీ కొందరు గుర్తు తెలియని దుండగులు మాత్రం వాహనాలను ఆపి వారి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. సెల్ ఫోన్ల లోడుతో నిజామాబాద్ వైపు వస్తున్న లారీని ఆపి అందులోంచి సుమారు 4 లక్షల విలువ చేసే చరవాణిలను అపహరించారు. సెల్ ఫోన్ లోడుతో వెళ్తున్న లారీ దారి దోపిడీకి గురైన సంఘటన కామారెడ్డి మండలం తెక్రియల్ బైపాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు సెల్ ఫోన్ లోడుతో వెళ్తున్న లారీని బైక్ పై గుర్తు తెలియని 2 వ్యక్తులు ముఖానికి కర్చీఫ్లు ధరించి వచ్చే లారీ డ్రైవర్ ను బెదిరించి లారీలోంచి సుమారు 4 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా లారీ డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు. అనంతరం బాధితుడు స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ తెలిపారు. గత కొద్ది నెలల క్రితం ఇదే ప్రాంతంలో కారును వెంబడించి కారులోని వ్యక్తులపై దాడి చేసి ల్యాప్టాప్ నగదును ఎత్తుకెళ్లారు. జాతీయ రహదారిపై నిత్యం రద్దీగా వెళ్లే వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ దుండగులు ఈ విధంగా వాహనదారులపై దాడులకు పాల్పడుతూ ఉండడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ పెంచాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. సిరికొండ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పులి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. కమర్పల్లి సిరికొండ మండల వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి పాత ముద్రలను సేకరించిన అధికారులు ఇది మగ పులిగా నిర్ధారించారు. గత 5 నెలల నుండి జగిత్యాల జిల్లా కోడిమెల రేంజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ పరిధిలో తిరుగుతున్న పులి నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్, కమర్పల్లి రేంజ్ లో తలదాచుకుందని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. జగిత్యాల పరిధిలోని మల్లంకుంట చెరువు, వడ్లకుంట చెరువు ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఆర్మర్ భవానీ శంకర్, సిరికొండ కమర్పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్, రేంజ్ సిబ్బంది సిరికొండ అడవి ప్రాంతంలో వెళ్లి పులి అడుగు జాడలను పరిశీలించారు. అది పెద్ద పులిగా నిర్ధారణ చేశారు. ఆ పులి మగ పులి అని నిర్ధారణ చేసి ఆ పులికి 512గా నామకరణం చేశారు.
సిరికొండ, భీమ్గల్, కమర్పల్లి మండల ప్రజలు, పశువుల కాపరులు, అడవి దగ్గరలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండి పులి ఆనవాళ్లు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వవలసిందిగా తెలిపారు. ఎవ్వరూ కూడా భయపడవద్దని, అప్రమత్తంగా ఉండాలని సిరికొండ మండల ప్రజలకు సూచించారు. ఆషాఢ మాసం అంటేనే గ్రామ దేవతలను కొలిచే పండుగ. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ వాసులు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలకు బోనాలను సమర్పించారు. పండుగ సందర్భంగా గ్రామ కమిటీ, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో గంగా నది నుంచి గంగా జలాలు తీసుకువచ్చిన నీటితో జలాభిషేకం చేశారు. భారీ ఎత్తున మహిళలు బోనాల పండుగ ఊరేగింపుగా గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సారంగపూర్ లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బోనాల పండుగ గ్రామ దేవతలకు గంగా జలాభిషేకాలు జరిపారు. ఇంటి నుండి బోనం ఎత్తుకున్న మహిళలు డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయాల వద్దకు వెళ్లారు. బోనాలు, నైవేద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. ప్రతి సంవత్సరం ఈ వేడుకలను జరుపుకుంటామని గ్రామ పెద్దలు తెలిపారు. చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండి మత్తును పారద్రోలాలని భీమ్గల్ ఎస్ఐ కె సందీప్ సూచించారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. క్రీడల వల్ల మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా దృఢంగా ఉంటారని ఎస్ఐ తెలిపారు. భీమ్గల్ పట్టణంలో సీనియర్ క్రికెటర్లు లెజెండ్ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఎస్ఐ కె సందీప్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కె సందీప్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్రీడా పోటీలు నిర్వహిస్తున్న లెజెండ్ టోర్నమెంట్ నిర్వాహకులను ఆయన అభినందించారు. క్రీడల వల్ల యువత చెడుదారిన వెళ్లకుండా ఉపయోగపడతాయని, ఇలాంటి ఆలోచన చేసిన టోర్నమెంట్ నిర్వాహకులను ఆయన అభినందించారు. టోర్నమెంట్ లో సీనియర్ క్రికెటర్లు జొన్నల భూపాల్, మల్లెల ప్రసాద్, బొదిరి నర్సయ్య, కూనె జితేందర్, మాజిద్, అంజద్, బండారి శ్రీనివాస్, తోపారం సురేందర్, గుమ్మలేడి కొండల్, రాజు, నిచ్చముల్ల రాజేశ్వర్, నిచ్చముల్ల శేఖర్, ఉడిత మహేష్, గంట భాగేష్ తదితరులు పాల్గొన్నారు. యువత మొత్తం మాక్సిమం చాలా మటుకు గంజాయికి అడక్ట్ అవుతున్నారు. దాన్ని వాళ్ళను అక్కడి నుంచి దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో వాళ్ళు బాధ్యత తీసుకొని పోలీసులకు సహకారం చేసినందుకు ముఖ్యంగా మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇట్లాగే ఈ రాను కూడా యువతకు ఎక్కడెక్కడైతే వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైతే సందర్భాలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని కూడా పట్టుకుని వాళ్ళపైన కేసులు చేయడం. ఈ క్రీడల్లో ఇన్వాల్వ్ అయితే మనము చెడు అలవాట్లకు దూరంగా ఉంటాము. ఈ మ్యాక్సిమం ఇప్పుడున్న సమాజం అంతా మొత్తం ఆన్లైన్ ఇన్వాల్వ్ కావడంతో ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడడం, ఆన్లైన్లోనే ఎక్కువ మటుకు ఆన్లైన్లో స్పెండ్ చేయడంతో చాలా మటుకు డబ్బులు ఓడుతున్న ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం రిఫ్రెష్మెంట్ కోసం అని మనం ఈ క్రీడల్లోకి అలవాటు అయితే రాను దీనివల్ల అవన్నీ మనం రూపమాపవచ్చు అనే నాకు ఉద్దేశం. ఎంతమంది చక్కటి ప్రోగ్రాన్ని అరేంజ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. శ్రీరామ్ యూత్ ఎంతగానో కృషి చేసింది. దీంట్లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా తన పర్సనల్గా తీసుకొని డబ్బులకు ఏదైనా కానీ అందరం వేసుకొని చేసినాము. నేను అన్నట్టు పోలీసు వారు చేయాల్సిన పని శ్రీరామ్ యూత్ చేసింది కాబట్టి మీ వంతు సహకారం కూడా ఏమైనా ఉంటే శ్రీరామ్ యూత్కు సహకరించాలని కోరుతున్నాను. హైదరాబాద్ లో కల్తీ కల్లు తాగి మృతి చెందిన ఘటనతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు తయారీదారులు అప్రమత్తమవుతున్నారు. ఇన్నాళ్లు కల్తీ కల్లు విక్రయించి డబ్బులు పోగు చేసుకున్న వ్యాపారులు ఇప్పుడు కాస్త జాగ్రత్త పడుతున్నారు. ప్రజలను కల్తీ కల్లుకు బానిస చేసిన వ్యాపారులు ఎప్పుడు ఏం చేయాలన్న ఆలోచనలు పడ్డారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కల్లు డిపో నిర్వాహకులు కల్తీ కల్లు వ్యాపారులు ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో కల్తీ కల్లు సేవించిన వారు కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ కల్తీ కల్లు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇటీవల కామారెడ్డి జిల్లా పరిధిలోని బాన్స్వాడ నియోజకవర్గంలో కల్తీ కల్లు సేవించి కొందరు ఆసుపత్రి పాలయ్యారు. ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన కొన్నాళ్లకే తిరిగి మళ్లీ కల్తీ కల్లు తయారు చేయడం, విక్రయించడం పరిపాటిగా మారింది. కామారెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు అప్రమత్తమై జిల్లాలో ఉన్న కళ్లు దుకాణాలపై నిఘా పెంచారు. జిల్లా కేంద్రంలోని ఒక కళ్లు దుకాణంలో కల్తీ చేసే ముడిసరుకు దర్శనమిచ్చింది. నీటిని రసాయనాలతో కల్తీ చేస్తూ సామాన్యుల పాలిట మృత్యు సకటాలుగా వ్యాపారం చేస్తున్నారు. మోతాదుకు మించి మత్తు పదార్థాలను వినియోగిస్తున్న కళ్లు దుకాణాల నుండి శాంపిల్స్ సేకరిస్తున్నారు. కల్తీ కల్లు తాగడం. కామారెడ్డి జిల్లాలో ఈత చెట్లు తక్కువగా ఉండడంతో అల్ఫాజోలం, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాల ధరలు లక్షల్లో ఉండటంతో నిద్ర మాత్రలు కలుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై దృష్టి సారించింది. మత్తు పదార్థాల సేవన వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. అలాగే సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ఎరగిట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎరగిట్ల ఎస్ఐ పడాల రాజేశ్వర్ మాట్లాడుతూ యువకులు గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి
జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. సైబర్ క్రైమ్ లో భాగంగా ప్రజలు అప్రమత్తతో ఉండాలని, పరిచయం లేని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చినప్పుడు వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు. అనవసర లింక్లు ఓపెన్ చేయవద్దని, ఎవరైనా ఫోన్ చేసి ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ఓటీపీ చెప్పాలన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. పొరపాటున ఓటీపీ చెబితే బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదు మాయమవుతుందని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో గంటలోపు పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కాకునూరు గ్రామస్తులతో సమావేశమయ్యారు. కళ్యాణ లక్ష్మి పథకం క్రింద కేసీఆర్ ₹1,00,000 అందిస్తే రేవంత్ రెడ్డి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తారని చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 18 నెలలు కావస్తున్నా తులం బంగారం జాడ లేకుండా పోయిందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ అన్ని ఉత్తుత్తి హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందన్నారు. ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు పోస్ట్ కార్డులు రాసి రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు. హామీలను విస్మరిస్తే రానున్న రోజులలో ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. నేను అధికారంలోకి వస్తే ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పినా లేదా? ఇచ్చినా? ఎవరికైనా ఒక తులమని వచ్చిందా? ఇంకొక మాట ఏం చెప్పారు? 1,00,000 మంది ఆడబిడ్డలంటే కోటీశ్వరులు చేస్తాడట. ఇక ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడట. అంతేనా? కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000కే దిక్కులేదు. మీదికెళ్ళి తులం బంగారం, మీదికెళ్ళి 1,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తారు. వారు చెప్పుడు సరే, మనం నమ్ముడు సరే అనుకోకుండా నమ్మినాం, మోసపోయినాం. ఇక ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు గోసపడుతున్నటువంటి సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మనం వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట ఇచ్చేంత వరకు కొట్లాడితేనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఉట్టి ఉంటే రాలే కదా. మనం కొట్లాడినాం, రోడ్లకు ఎక్కినాం, అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఎత్తిరు, బోనం ఎత్తిరు, మన అన్నదమ్ములందరూ కూడా ఉద్యమాలు చేసిరు. విద్యార్థులు ఉస్మానియాలో అన్ని యూనివర్సిటీల ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇయ్యకుండా తిరుగుతున్నారు. ఉల్టా పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిరు కేసీఆర్ సార్. 90% పనులు అయిపోయినాయి. ఇంకొక 10% పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది. కానీ అది చేయడు. అదేం చేసింది? మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు, నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టింది. కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం 100 కోట్ల అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా మీ అందరికీ తెలుసు, మీ కాకునూరులో కూడా వేసిరు కావచ్చు, ఇందిరమ్మ కమిటీ అని వేసిరు. ఆ ఇందిరమ్మ కమిటీలు వేసిరా మన ఊర్లో? ఎవరుంటారా ఇందిరమ్మ కమిటీలో? మొత్తం కార్యకర్తలంతా వాళ్ళే ఉంటారు కదా. సరే, వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి? నిజంగా కూడా ఊర్లో తిరిగి పేద సాదా ఎవరు ఉన్నారు? నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ధన్పాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ నెల 6న పోలింగ్ జరిగింది. 7న ఫలితాలు వెలువడాల్సి ఉండగా పోలింగ్ రోజు చివరి సమయంలో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో లెక్కింపు ప్రక్రియను వాయిదా వేశారు. చివరికి శుక్రవారం లెక్కింపు జరిపి విజేతలను ప్రకటించారు. నిజామాబాద్ ఆర్యవైశ్య పట్టణ సంఘం అనుబంధ సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ముగిసింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ధన్పాల్ శ్రీనివాస్, మాణిక్ భవన్ ఉన్నత పాఠశాల అధ్యక్షుడిగా ఇంగు శివప్రసాద్, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్షుడిగా పాల్తి రవి, వైశ్య భవన్ అధ్యక్షుడిగా ఇల్లందుల సుధాకర్ గెలుపొందారు. ఆర్యవైశ్య ఎన్నికలు ఈ నెల 6న మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించారు. అయితే ఎన్నికల్లో గందరగోళ నేపథ్యంలో 5 రోజుల తర్వాత లెక్కింపు పూర్తి చేశారు. కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారు అంటూ ఎన్నికల ఇన్ఛార్జీలకు పరస్పర ఫిర్యాదులు చేశారు. దీంతో కుల పెద్దలు చర్చలు జరిపి ఎట్టకేలకు శుక్రవారం ఓట్ల లెక్కింపు చేసి గెలుపొందిన వారి పేర్లను ప్రకటించారు.
ఆర్యవేశ సంఘం, దాని అనుబంధ 4 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మరో 3 అనుబంధ సంఘాలను గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువజన సంఘం అధ్యక్షుడిగా మాషటి లిఖిత్, నగరేశ్వర దేవాలయం అధ్యక్షుడిగా చెన్నై రవీందర్, ఆర్యవైశ్య గ్రాడ్యుయేషన్ సంఘం అధ్యక్షుడిగా నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన పాలక వర్గాన్ని అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆల్ ఇండియా బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో ఎడపల్లి బంజారాల నూతన మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు. బంజారాల అభ్యున్నతికి నూతన కమిటీ పాటుపడాలని ఆల్ ఇండియా బంజారా సేవా సమితి జిల్లా నాయకులు సూచించారు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో శనివారం ఆల్ ఇండియా బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఎడపల్లి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండలంలోని వడ్డేపల్లి, దుబ్బా తాండా, బాపునగర్, బ్రాహ్మణపల్లి గ్రామాలలో గల బంజారా సోదరులు మండల కమిటీ ఎన్నికలో పాల్గొనడం జరిగిందని ఎన్నికల జిల్లా పర్యవేక్షకుడు తారాచంద్, మండల ఎన్నికల అధికారి మున్ని నాయక్ తెలిపారు. ఎడపల్లి మండల అధ్యక్షులుగా మేఘావత్ గంగాధర్, ఉపాధ్యక్షులుగా ఇంద్రావత్ బాలు, రవి, జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్, కోశాధికారిగా గణేష్ తో పాటు పూర్తి స్థాయి కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల అధికారి మున్ని నాయక్ మాట్లాడుతూ ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల బంజారా సభ్యులతో సంప్రదించి ఈ ఎన్నికలు నిర్వహించామని, బంజారా సోదరుల మధ్య ఐక్యత బలపడేలా అభివృద్ధి దిశగా కృషి చేయాలనే లక్ష్యంతో ఈ నూతన కమిటీ ఏర్పాటైందని అన్నారు. అనంతరం అధ్యక్షులు మేఘావత్ గంగాధర్ మాట్లాడుతూ తనపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మనస్ఫూర్తిగా పనిచేస్తానని తెలిపారు. జిల్లా కమిటీతో పాటు తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జరిగినటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గం ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అందులో నా పైన నమ్మకం ఉంచి డిస్టిక్ బాడీ వచ్చి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు నేను ఆ బాడీకి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. వడ్డేపల్లి గ్రామం, దుబ్బతాండా, బ్రాహ్మణపల్లి, బాపునగర్ ఈ తాండాలను కలిపి ఈరోజు ఎడపల్లి మండల్ ఏఐబిఎస్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమ్యూనిటీకి అంటే ఒక కమ్యూనిటీ కోసం ఇవాళ ఏంటంటే కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి ఏంటంటే మా నిజామాబాద్ జిల్లా ఏఐబిఎస్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ గారి ఆదేశాలను ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ఇక్కడ మా సోదరులు ఇక్కడ పాల్గొన్న మా ప్రెసిడెంట్ గా ఇక్కడ మా మేఘావత్ గంగాధర్ ప్రెసిడెంట్ గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులు ఇంద్రావత్ బాలు, ఉపాధ్యక్షులు ఇంకోటి మేఘావత్ రవి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారి గణేష్, జాయింట్ సెక్రటరీ రామావత్ రాజు, ఇంకో జాయింట్ సెక్రటరీ భానోత్ గణేష్, సాంస్కృతిక కార్యదర్శి గౌరవనీయులు రామావత్ దుత్య గారు, ఇంకో కార్యవర్గ సభ్యులుగా సభావత్ ప్రకాష్, కార్యవర్గ సభ్యుడు నూర్ కిరణ్, ఇంకోటి కార్యవర్గ సభ్యుడు ముగ్గురు ఉంటారు, భానోత్ అశోక్, ముఖ్య సలహాదారు నేనావత్ రవి నాయక్, మేఘావత్ సంతోష్ నాయక్, నేనావత్ సంతోష్ నాయక్, ధారావత్ శంకర్. ఇది మొత్తం ఏంటంటే ఎడపల్లి మండల్ కమ్యూనిటీ మా ఎస్టీ కమ్యూనిటీగా ఏఐబిఎస్ మండల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌరవ అధ్యక్షులుగా భానోత్ భీమ్లా నాయక్ గారిని కూడా గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఏకగ్రీవంగానే ఈ కమిటీ ఏర్పడడం జరిగినది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ అంటే ఈ 3 గ్రామాల నుంచి 4 గ్రామాల నుంచి 50 ఏళ్ల క్రితం తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి తీపి గుర్తులను తలుసుకుని మురిసిపోయారు. ఉన్నత స్థానాల్లో ఉన్న తమ మిత్రుల ఎదుగుదలను చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిపోయారు. అవధులు లేని పూర్వ విద్యార్థుల ఆనందానికి మాణిక్ భవన్ పాఠశాల వేదికగా నిలిచింది. 50 ఏళ్ల క్రితం చదివిన పూర్వ విద్యార్థి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొనడంతో స్వర్ణోత్సవ కార్యక్రమం మరింత శోభాయమానంగా మారింది. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లో గల మాణిక్ భవన్ పాఠశాల 10వ తరగతి 1972-73 పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు మాణిక్ భవన్ పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదే బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు సుబ్బారావు, కృష్ణారావులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
గోల్డెన్ జూబ్లీ వేడుకలను పండగ వాతావరణం తలపించేలా జరుపుకుని చిన్ననాటి మిత్రులను ఒకే చోట కలుసుకునేలా చేసిన ఆర్గనైజేషన్ కమిటీకి అభినందనలు తెలిపారు. గోల్డెన్ జూబ్లీలో మిత్రులందరి కలయిక చూసి తన బాల్యపు రోజులను గుర్తు చేసుకున్నారు. 5 దశాబ్దాల నాటి విద్య ఆరంభం నుండి నేటి వరకు సాగిన తమ స్నేహం ఒక విలువైన ఆస్తిగా భావిస్తున్నట్లు తెలియజేశారు. తాము నేడు వివిధ రంగాలలో ఉన్నత స్థానంలో ఉన్నారంటే మాణిక్ భవన్ పాఠశాల అనే జ్ఞాన మందిరం గురువులే కారణమన్నారు. మాణిక్ భవన్ పాఠశాల తన విజయ పథానికి తొలి అడుగని విశ్లేషించారు. తను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగగలగడం, అలాగే నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడిగా ప్రజల సేవలో ఉండగలగడం తన గురువుల ఆశీర్వాదం, పాఠశాల ఇచ్చిన మార్గదర్శకత వల్లే సాధ్యమైందని తెలియజేశారు. సమాజ అభివృద్ధికి తోడ్పడుతూ తమ జీవితంలో ఎన్నో కష్టసుఖాలను చూశామని, ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నుండి ఈనాటి మోడీ సంక్షేమ పాలన వరకు అన్ని చూస్తూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చంద్రశేఖర్, గోపాల్ రెడ్డి, గౌతమ్, మోహన్, పాటోల్లా, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో నాతో పాటు నా స్నేహితులు చదువుకోవడం అనేది మేము చేసుకున్న అదృష్టము, ఏ జన్మలు పుణ్యం చేసుకుంటే నడుచుకున్న చూడడం జరిగింది. ఈరోజు 1972-73 బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గురుగారు సుబ్బారావు గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణారావు గారు, కోలే గారు అప్పుడు మాకు చదువు చెప్పి ఆ జ్ఞానాన్ని పెంచి జీవితంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి సంస్కారం నేర్పిన గురుగారిని కార్యక్రమంలో పాల్గొనడము, ఈ కార్యక్రమము ఈరోజు ఇంత ఘనంగా జరుగుతుందంటే దానికి ఆర్గనైజేషన్ చేసిన ముఖ్యంగా సోదరుడు చంద్రశేఖర్ గారు, గోపాల్ రెడ్డి గారు, గౌతమ్, ధర్మపురి, అంజయ్య మరియు అనేక మంది కృషితోటి ఈరోజు సుమారు 90 మంది ఇక్కడ అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి ఉత్సవాన్ని చేసుకుంటున్నామంటే ఈరోజు మాకు ఎట్లా ఉందంటే సంవత్సరంలో 2025లో మేము చేసుకునే అతిపెద్ద పండుగ మాదిరి ఉంది. మాణిక్ భవన్ అనేక మందికి ఒక అభివృద్ధి పదంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్లే సంస్థ ఈరోజు కూడా బ్రహ్మాండంగా స్టూడెంట్స్కు చదువు చెప్తూ ముందుకు సాగుతూ ఉంది. మేమందరం కూడా సీనియర్ సిటిజన్లము ముఖ్యంగా 65 ప్లేస్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని సిఐటియు మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య అన్నారు. కానీ ఇప్పటి వరకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సమావేశం ఆర్మూర్ ఎంపీటీఓ కార్యాలయం వద్ద జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. వేతనాలు ఇవ్వలేదని, 6 నెలల నుంచి గుడ్ల బిల్లు రావడం లేదని, 3 నెలల నుంచి గౌరవ వేతనం రావడం లేదని, 3 నెలల నుంచి మెనూ ఛార్జీలు రావడం లేదన్నారు. ప్రతి స్కూల్లో గ్యాస్ సిలిండర్ ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్యదర్శి జక్కం సుజాత, విజయమ్మ, భవిత, ఎం దేవాయ్, రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన నుంచి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన నుంచి సమస్యలను సిఐటియు జిందాబాద్ జిందాబాద్. సిగ్గు 3 నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు రాకపోవడమా? 3 నెలల నుంచి జీతాలు రాకపోవడమా? భోజన ఏజెన్సీ కార్మికుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 3 నెలల నుంచి వాళ్ళ బిల్లులు రావట్లేదు. మరి 6 నెలల నుంచి
కోడిగుడ్ల డబ్బులు రావట్లేదు. మరి అట్లాగే గౌరవ వేతనం అని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటి వరకు 3 నెలల నుంచి రాక మరి వాళ్ళు అప్పు సప్పు తీసుకొచ్చి మరి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇలా వంట పెడుతున్నారు కానీ మరి అవి రావట్లేదు. ప్రభుత్వం తక్షణమే ఇలా 3 నెలల బిల్లులు మరి గౌరవ వేతనము మరి అట్లాగే ఏదైతే ఇప్పుడు డ్రెస్ కోడ్ అంటున్నారు, డ్రెస్సులు కుట్టియాలా, మరి క్యాప్ అంటున్నారు, మరి నెత్తి క్యాప్ ఇవ్వాలా, మరి గ్లౌజెస్ అంటున్నారు, మరి చేతుల గ్లౌజెస్ ఉడక ఇవన్నీ ప్రభుత్వము కొని ఇవ్వాలని మనం ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ తక్షణము ఈ 3 నెలల పైసలు అయితే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇలా కొద్దో గొప్ప బంగారం ఉంటే కుదబెట్టి అప్పో సప్పో తీసుకొచ్చి ఇలా పిల్లలకు వంట చేసి పెడుతున్నారు. మరి వాళ్ళ కడుపు ఎవరు చూడాలి? 3 నెలల నుంచి వేతనం రాలేదంటే దగ్గర 12,000 రూపాయలు ఒక్కొక్కరికి. దగ్గర జిల్లా వ్యాప్తంగా దగ్గర ఒక 2 కోట్ల రూపాయలు అవుతాయి. అవి తక్షణమే డిఓ గాని ఎంఈఓ గారు కానీ ఇవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించే దిశగా చేయాలని, లేకపోతే మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు మరి తీవ్రతరానికి గురి అవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం అని నేను తెలియజేస్తుంది. మధ్యాహ్నం భోజనం కార్మికులకు ఇప్పుడు 6 నెలల సంది గుడ్డు బిల్లు వస్తలేదు, 3 నెలల బకాయి ఇవ్వలేదు చేసిన పైసలు. వంట పాత్రలు ఇవ్వమని చెప్పేసి ఏళ్ళ సంది అడుగుతూనే ఉన్నాం. వంట పాత్రలు ఇదివరకు ఇంకా వచ్చలేదు. మొన్న ఎంఈఓ హెడ్ మాస్టర్ల మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారు, అమ్మ వస్తే ఈ నెల లోపల అని చెప్పేసి అన్నారు. వంట పాత్రలు లేవు, వంట సెట్లు మంచిగా లేవు. రేట్లేమో పప్పు రేట్లు విపరీతంగా పెరిగినాయి, కూరగాయల రేట్లు పెరిగినాయి. ఆ కూరగాయలు వండమని చెప్పేసి హెడ్ మాస్టర్ వేధింపులు పెడుతున్నారు. కూరగాయలు పప్పులకే పైసలు లేవంటే ఇంకా కూరగాయలు పెట్టన్నట్టు. వారంలో 3 సార్లు గుడ్డు పెట్టాలంటే ఇవి 6 నెలల పొడుగా గవర్నమెంట్ బిల్స్ మీద ఆపుకున్న తర్వాత మేము బాకీ తీసుకొచ్చి 7 తీసుకొచ్చి పెట్టగలుగుతాము. నెలకు మా పెట్టిన పైసలు మాకు ఇచ్చినా కానీ మేము మాకు మిగులకున్న 50 పైసలతోటి పిల్లలకన్నా పెట్టగలుగుతాము. గవర్నమెంట్ నెలకు పెట్టిన పైసలు కొడుగుడ్డ పైసలు 5వ తారీఖుకే బిల్లులు పడతాయని చెప్పేసి మొన్న హెడ్ మాస్టర్ చెప్పిండ్రు. ఏమాయి 5 నెలలు 12వ తారీఖు అయిపోతున్నది. ఇప్పటిదాకా పెట్టిన పాత పైసలే వచ్చలేదు ఇదివరకు. ఇప్పుడు కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత అది కూడా మరి నెలకు వస్తాయో మరి 6 నెలలకు ఒకసారి పంపుతారో మరి అది ఏం అర్థం కాకుండా ఉన్నది. మరి 9th ఒకసారి ఏసీలే బీసీలే ఒకసారి 6 7 ఒకసారి ఎగ్గు పైసలు అంతే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ నగరంలో ఊర పండగకు ఏర్పాట్లు. వడ్ల దాతిలో సిద్ధమైన గ్రామ దేవతల కర్ర విగ్రహాలు. అర్ధరాత్రి నుండి మొదలు కానున్న వేడుకలు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. నర్పల్లి మండల పర్యటనలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి స్పష్టం. చదువుల తల్లి ఆలయంలో మంత్రుల పూజలు. IIIT విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రుల సూచనలు. నలభై 44వ నంబర్ జాతీయ రహదారిపై దొంగల బీభత్సం. లారీని ఆపి 4 లక్షల విలువ చేసే సెల్ ఫోన్ల దొంగతనం. సిరికొండ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పులి సంచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల విజ్ఞాపనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.